హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనకు టెట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి టెట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ, టెట్ జీవోలో మార్పుల కోసం సర్కారుకు ప్రపోజల్, సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే ఛాన్స్. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఒకసారి చూస్తే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చే నెల రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లంతా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధనను పక్కన పడేసింది. పదేళ్లలో కేవలం 4 సార్లు మాత్రమే నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా 2 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 2 సార్లు టెట్ నిర్వహించగా తాజాగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలుపెట్టారు. గతేడాది మాదిరిగానే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటిదాకా కేవలం 2011 తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలనే నిబంధనతో టెట్ జీవో ఉంది. ప్రస్తుతం దాంట్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సవరణలు చేయాల్సి ఉంది. ఇన్ సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాలను దాంట్లో పేర్కొనాల్సి ఉంది. ఈ సవరణ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. దానిపై ఆ జీవో రాగానే వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంశాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు వేరువేరుగానే కొనసాగుతాయని, టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాసేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందేనని చాలామంది డిసైడ్ అయ్యారు. ఇన్ సర్వీస్‌లో ఉన్న సుమారు 45,000 మంది 2 ఏళ్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంది. ప్రమోషన్ల కోసం పోటీ పడే వారిని కలుపుకుంటే 60,000 మంది వరకు ఉంటారు. వారంతా ఈసారి టెట్ రాసే అవకాశం ఉంది. మొత్తం మీద టెట్ నోటిఫికేషన్ అనేది మనకు నవంబర్‌లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏటా 2 సార్లు ఆహ్, టెట్ నిర్వహించాలనేటటువంటి ఆహ్, నిబంధన ఉన్నది కాబట్టి, దాన్ని బట్టే మనకి ఈ నవంబర్‌లో మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనవరిలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా రాసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, దీనిలో నోటిఫికేషన్‌లో కొంత మార్పులనేవి జరిగేటటువంటి అవకాశం ఉంది. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి టెట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.